హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్. సోనీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేయబోతున్నాను. మన ఇంట్లో ఏ పండగకైనా, ఏ ఫంక్షన్లకైనా, ఏ వ్రతాలకైనా ఇలా ఇంట్లోనే నేతి బొబ్బట్లు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ఉగాదికి మీ ఇంట్లో ఇలా నేతి బొబ్బట్లు చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ ఉగాదికి కొత్త సంవత్సరాన్ని ఇలా నేతి బొబ్బట్లతో స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఇలాగే స్వీట్గా చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు శనగపప్పు తీసుకోవాలి. తర్వాత ఇలా కుక్కర్లో ఇలా 2 కప్పులు శనగపప్పు పోసుకోవాలి. ఇలా 2 కప్స్ శనగపప్పు తీసుకున్న తర్వాత ఈ పప్పును బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ పప్పును బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు నేతి బొబ్బట్లు అనేవి. మనం మైదా పిండితో చేసినట్లయితే కొద్దిసేపటికి సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా మృదువుగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పప్పు అయితే తీసుకున్నామో అంతే కప్పుతోటి 2 కప్పుల బెల్లం, 2 కప్పుల గోధుమ పిండి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. మన నేతి బొబ్బట్లు అనేవి మెత్తగా సాఫ్ట్గా రావాలి కాబట్టి ఇలా ఒకసారి పప్పును గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం పప్పుని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగే మొత్తం పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగానే తీసుకున్న బెల్లాన్ని ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లాన్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకోవడం వల్ల మనకి శనగపిండి ఇది మొత్తం బాగా కలుస్తుంది. శనగపప్పు అనేది, శనగపప్పు బెల్లం అనేది 2 ఇందులో మిక్స్ చేసి చేసుకున్నట్లయితే బాగా కలుస్తాయి. అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా బెల్లం పప్పు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. గిన్నెకి అంటుకోకుండా ఉండే విధంగా బాగా కలుపుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం రౌండ్గా చేసి ఇలా రౌండ్గా అవ్వాలి. ఈ బొబ్బట్లు చేయడానికి నేను ఆయిల్ కవర్ తీసుకుంటున్నానండి. తర్వాత ఈ గోధుమ పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మైదా పిండికి అయితే పసుపు వేయనవసరం లేదండి. గోధుమ పిండి కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది, బొబ్బట్ల కలర్ అనేది. చూడండి, ఇలా కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా కొంచెం చిన్న పూరీలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పూరీ పిండిని ఇందులో పెట్టుకొని మొత్తం ఇలా మూసేయాలి. ఇలా రౌండ్గా చేసి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇలా మొత్తం రౌండ్గా చేసుకొని
ఇలా కొంచెం కొంచెం ఒత్తుతూ కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు అండి. అలా బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా ఆయిల్ కవర్ పైన ఇలా చేసుకోవచ్చు. చూడండి, ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను దీని మీద వేసేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. బటర్ పేపర్ ఉన్న వాళ్ళు దాని మీద వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం బొబ్బట్లను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఇలాగ ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి బొబ్బట్లాగా. మనకి ఈ నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా, అంత మృదువుగా, అంత సాఫ్ట్గా వస్తాయండి. మనం చేసే నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటాయి. మనం గోధుమ పిండితో కూడా ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. మనం మైదా పిండితో చేయొచ్చు కానీ అవి చల్లారిన తర్వాత మనం తినలేము, సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా గోధుమ పిండితో చేస్తే హెల్తీగా ఉంటుంది, చాలా చక్కగా వస్తాయి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా, చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఈ పండగకి ఇలా హెల్తీగా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా బాగా వస్తాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.